సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో భూ బకాసులు రెచ్చిపోతున్నారు. ఆలయాలను సైతం నేలమట్టం చేస్తూ భూ మాఫియాకు పాల్పడుతున్నారు. వారం రోజుల్లో 2 ఆలయాలను కూల్చివేశారు. రివర్ బెడ్ సమీపంలో నిర్మించిన వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేశారు. అమ్మవారి విగ్రహం చేతులు నరికేసి పైశాచికానందం పొందుతున్నారు. రాత్రికి రాత్రి ఆలయ రూపురేఖలు లేకుండా నేలమట్టం చేశారు. తాజాగా దామినేడులో నాగాలమ్మ ఆలయాన్ని కూల్చివేసి భూములు తమవేవంటూ ఓ వర్గం నేతలు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ అండదండలతో ఆలయాలు ధ్వంసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోకపోతే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నిద్ర తిరుపతిలో భూ బకాసులు రెచ్చిపోతున్నారు. ఆలయాలను సైతం నేలమట్టం చేస్తూ భూ మాఫియాకు పాల్పడుతున్నారు. వారం రోజుల్లో 2 ఆలయాలను కూల్చివేశారు. రివర్ బెడ్ సమీపంలో నిర్మించిన వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేశారు. అమ్మవారి విగ్రహం చేతులు నరికేసి పైశాచికానందం పొందుతున్నారు. రాత్రికి రాత్రి ఆలయాల రూపురేఖలు లేకుండా నేలమట్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. థ్యాంక్ యూ రవి. తిరుపతి అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఆనుకుని ఉన్నటువంటి తిరుపతి రూరల్ మండలంలో తిరుపతి నగరానికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదే స్థాయిలో తిరుపతి నగరంలో కూడా భూమి విలువ అత్యంత వేగంగా పెరుగుతూ ఉంది. రోజు రోజుకి భూమి విలువ పెరుగుతున్న కారణంగానే ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడ దురాక్రమణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలయాలు సైతం గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో పురాతనంగా ఆలయాలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామస్తులంతా అందరూ కూడా ఆలయాలను పూజించుకుంటూ ఉన్న తరుణంలోనే భూ బకాసురులు వాటి మీద కన్నేశారు. ఇవాళ ఆలయాలను సైతం కూల్చేస్తున్నారు. మనం చూడొచ్చు, తిరుపతి రూరల్ పరిధిలోనే వారంలోనే 2 ప్రధాన సంఘటనలు జరిగినాయి. ఒకటి వారాహి అమ్మవారి ఆలయాన్ని తిరుచానూరు సమీపంలోనే స్వర్ణముఖి నదీ ప్రాంత తీరంలో ఉన్నటువంటి వక్లమాత ఆలయాన్ని సైతం కూల్చేసినటువంటి ఘటన. మరొక ముందే మరో నాగాలమ్మ ఆలయాన్ని దామినేడు ప్రజలు గత పురాతనం నుంచి నాగాలమ్మ ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు పూజిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి నాయుడు అనే అతను 1 ఎకరా 75 సెంట్ల స్థలం ఉంది. అదే కాకుండా ఈ ఆలయం నిర్మాణ ప్రాంగణం అంతా కూడా ప్రభుత్వ భూమి, ఇనాం భూమి, ప్రభుత్వ భూమిగా పరిగణలోకి తీసుకుని 1 ఎకరా 5 సెంట్లు మొత్తం కలిపి 2 ఎకరాల 15 సెంట్లు మొత్తం కలిపి అతను పట్టా చేసుకొని ఈ స్థలం కూడా తమదే అని చెప్పేసి ఇవాళ దౌర్జన్యానికి దిగారు. రాత్రికి రాత్రే తన అంచనలను పెట్టి ఆలయాన్ని కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు సైతం దీన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. ఇదే కృష్ణమూర్తి నాయుడు గత 4 సంవత్సరాల క్రితం అదే ఆలయాన్ని కాజేసే ప్రయత్నం చేస్తే అటు గ్రామస్తులు ఇటు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అడ్డుపడినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఇవాళ ప్రభుత్వం మారిన నేపథ్యంలో కృష్ణమూర్తి నాయుడు తమ అనుచరులతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల మీద కన్నేసినటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది భూ బకాసురులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తూ తాము పబ్బం కట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దామినేడులోని 191 సర్వే నంబర్ బార్ 1Bలో దాదాపు 2 ఎకరాల 20 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలంలోనే ఇవాళ నాగాలమ్మ ఆలయం కూడా ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వ భూమిగా పరిగణించేటటువంటి ఆలయం ఇవాళ తమది అని చెప్పేసి పట్టా సృష్టించుకొని తమది అని చెప్పేసి కృష్ణమూర్తి నాయుడు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని కోలదోసేసి తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ జరిగింది. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు సైతం రంగప్రవేశం చేసి వాళ్ళని ఆలయాన్ని కూల్చినట్టు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే వీటి మీద పూర్తి స్థాయి రెవెన్యూ అధికారులు దృష్టి సారించి సర్వే చేయాల్సిన అధికారులే ఇవాళ
భూ కబ్జా భూ బకాసురులకు కొమ్ము కాస్తూ వీళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించినందువల్లే ఇవాళ ఇక్కడ నాగాలమ్మ ఆలయం, అక్కడ తిరుచానూరు సమీపంలోని వారాహి అమ్మవారి ఆలయం ఇవాళ కబ్జాకోర్లకు బలైంది. ఆలయాన్ని పూర్తిగా సమూలంగా ధ్వంసం చేశారు, ఆక్రమణకు గురైంది. ఇలాంటి వాటిని ప్రభుత్వం దృష్టి సారించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవి రెండే కథను వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని ఆలయాలను కూడా కబ్జా చేసే అవకాశం ఉంది, భూ బకాసుల దాటికి బలి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ భూ బకాసురులు, భూ ఆక్రమణదారులు వాళ్ళ స్వలాభం కోసం ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలా వ్యవహరించడం ప్రజలు సైతం సహించలేకుండా ఉన్నారు. దీని పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలి. మరింత లోతుగా పరిగణలోకి తీసుకుని సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి, ఇనాం భూమి, కృష్ణమూర్తి దాన్ని చెప్పి తేల్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అదిగా స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు దీని మీద ఇలాంటి వాటి మీద వెంటనే స్పందించి వాటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది, ప్రశాంతతను నెలకొల్పాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి స్థానికులందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నాగాలమ్మ ఆలయం కాడ జరిగినటువంటి ఘటనలో దాదాపు 6 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అదే క్రమంలో కలెక్టర్ సైతం ఇన్వాల్వ్ అయ్యి దాని మీద వెంటనే సర్వే జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదే కాకుండా వారాహి అమ్మవారి ఆలయ కూల్చేసిన నేపథ్యంలోనే జనసేన నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఆలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించే క్రమంలో ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి, భూ బకాసుల ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా ముక్త కంఠంతో పేర్కొంటున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.